పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకున్నా. అలాగే దేవుడు మన దేశానికి అనుగ్రహించిన చట్టాన్ని బట్టి, రాజ్యాంగాన్ని బట్టి అందరూ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ధర్మశాస్త్రము లేదా చట్టము లేదా రాజ్యాంగం అనేది చాలా ప్రాముఖ్యము. ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారి యొక్క విడుదల కలిగి కానానుకు వెళ్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము అదే వారి జీవితాలు నడిపించేది. ఈరోజు మన భారత రాజ్యాంగం కూడా అనేకమైన మన ప్రాథమిక హక్కులను వినియోగించుకోవడానికి ఎంతో మంచి పాత్రను పోషిస్తుంది. దాన్ని తయారు చేసిన నాయకులు బట్టి, మరి ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ యొక్క వచనంలో కానీ చూస్తున్నట్లయితే ప్రియ కుమార కుమార్తె, దేశమా భయపడక యెహోవాను గంతులు వేయము, ఎందుకంటే ఆయన కనికరమున్నది. ఒకవేళ ఇది ఎలాంటి సందర్భమైనా ఈ దినాన నేటి సందర్భం తగ్గట్టుగా వాక్యాన్ని తెలియజేయాలని ఆశపడుచున్నాను. నిజమే, రాజ్యాంగం అన్నది ఎవరో ఒక వ్యక్తి నిర్మించింది కాదు, కానీ పరిశుద్ధ లేఖనంలో చూస్తే ఇజ్రాయెల్ ప్రజలు వారు ఐగుప్తు బానిసత్వం వచ్చిన తర్వాత వారు ఎలాగ వెళ్ళాలో వారికి తెలియని పరిస్థితి. అంటే వారు ఒక దేశాన్ని ప్రారంభించబోతున్నారు, ఒక సమూహంతో ఉండబోతున్నారు. ఎటువంటి ఒక నియమాలు నిబంధనలు ఎలాంటివి వారికి తెలియదు. వారి చుట్టూనవి కూడా అనేకమైన దురాచారాలతోనూ, ఒకరి మీద ఒక విభేదాలతోనూ, అనేకమైన అగాధమైన పరిస్థితులు వారు ఉంటున్నారు. అలాంటి సమయంలో దేవుడు ప్రవక్త అయిన మోషే గారిని పిలిచి ఆయన తన 10 ఆజ్ఞలతో పాటు ధర్మశాస్త్రమును అనుగ్రహించాను. ధర్మశాస్త్రం అని చూచినప్పుడు అనేకమైన సూచనలు, అనేకమైన చట్టాలు. ఉదాహరణ మీకు తెలియజేయాలనుకున్నట్లయితే ఆ దినాల్లో నిత్యమైన బానిసత్వం ఉండేది. కానీ యూదుల ప్రకారం చూసినప్పుడు, ఇజ్రాయెల్ ఆచార ప్రకారము వారికి ఇచ్చిన చట్టం ఏమిటంటే 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరము విడుదల చేయాలి. మరొక చట్టం ఉంటుంది, ఒక వ్యక్తి భూమి అమ్మివేస్తే ఇంకెప్పటికీ కాదు. కానీ ఇజ్రాయెల్ యొక్క చట్ట ప్రకారము 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరము భూమి విడుదల కలగాలి. నా ప్రియ కుమార కుమార్తె, ఆయన ధర్మశాస్త్రము అందరికీ ఒక మంచి నడవడిక. అందుకే దేశమా భయపడక, ఎందుకంటే యెహోవా మీ పక్షున్నాడు, గంతులు వేయము. ఈరోజు మన భారతదేశంలో మనము కూడా ఒకానొక సమయంలో మన ప్రాథమిక హక్కులు కూడా మనకు లేని పరిస్థితి. కానీ రాజ్యాంగము అనుగ్రహించబడింది. ఈరోజు ప్రతి వారు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారు. అదే సమయంలో క్రీస్తు మనను అటువంటి ఒక ఆజ్ఞలతో స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఇన్నింటి యొక్క పరిస్థితులను కూడా ఒకవేళ భౌతికంగా విడుదల చేస్తేమో, నజరైన యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను పాపము నుంచి విడుదల చేసి స్వేచ్ఛగా ఇచ్చినది. అందుకే దేశమా భయపడక, నకుమానకు భయపడక, నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన యొక్క మార్గం మన మీద ఉన్నది, ఆయన మనలను నడిపించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు. నన్ను మాకు అనుగ్రహించిన రాజ్యాంగాన్ని బట్టి, నువ్వు అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని బట్టి, దానికి సిద్ధపాటు చేసిన నాయకులను బట్టి వందనాలు. అదే సమయంలో ఆత్మీయంగా బలపడడం కొరకు మీరే శరీరధారుడే కుమారుగా మధ్యకొచ్చినైనా మా పాపాలను క్షమించారు, మా దోషాలను క్షమించారు. ఈరోజు నేను మేము స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము. నీ రక్తం వల్ల ప్రభా మేము బలపడుతున్నాము అని నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశించండి. వారికి ప్రతి బలహీనతను విడుదల చేసి నీ కృపాక్షములతో నింపి నీ దీవెన దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నేటి ఉదయకాల సమయంలో పల్లకుడు పరిచయలో ఉదయం 10 గంటలకే ఆరాధన ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభుని ఆరాధించవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.